హాయ్, నీ పేరు? సమీర. సమీరా, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ నబీలును ఎవరు, నిఖిలా? అవినాష్. అవినాష్. ఎందుకు నబిల్ అవినాష్ నీ ఫేవరెట్? నాది వరంగల్ అక్క, అందుకే నబీల్ అంటే ఇష్టం. నేను నబిల్ ది వరంగల్ డైరీస్ అనేది ఒక ఉంది కదా యూట్యూబ్ ఛానల్, అందులో చాలా ఎంటర్టైన్మెంట్ కామెడీ కంటెంట్ చేస్తుంది. కానీ ఇప్పుడు అంతగా ఎంటర్టైన్మెంట్ లేదు తన దగ్గర నుంచి. ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఆయన గేమ్ ఆయన ఆడుతుండు కదా ఇండివిజువల్ గా. ఆయన స్పిరిట్ ఆయనకు ఉంది, ఆయన ఇండివిజువల్ గేమ్ ఆయన ఆడుతుండు. అది బయట కాబట్టి కంటెంట్ కోసం అట్లా చేస్తారు. బిగ్ బాస్ లో రియాలిటీ ఉండాలి కాబట్టి. బిగ్ బాస్ సీజన్ 8 అంటేనే ఇన్ఫినిటీ, అన్లిమిటెడ్ ఫన్ అండ్ జాయ్ కామెడీ అన్నారు. సో ఇన్ని పెట్టుకొని మరి మనకి గేమ్స్ ఒకటే ఇంపార్టెంట్ కదా, కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. చేస్తుండు కదా, అందరితో మింగిల్ అవుతుండు, చేస్తుండు కదా కామెడీ కూడా మంచిగా. పెద్దగా మింగిల్ అవ్వలేకపోతున్నాడు కదా. అదే ఆయన ఇష్టం కదా, ఆయన అట్లా ఉండాలనుకుంటుండు కాబట్టి అట్లా ఉంటుండు కదా. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ మస్తు ఆడుతుంది. పృథ్వీ వెనక వాడకుండా ఇంకా మంచిగా ఆడుతుంది. అంటే పృథ్వీ అట్రాక్ట్ అవుతున్నాడా, విష్ణుప్రియ అట్రాక్ట్ అవుతుంది? విష్ణుప్రియనే చాలా ఓవర్ గా అట్రాక్ట్ అవుతుంది. పృథ్వీ అసలు నచ్చాడు నాకు. పృథ్వీ అసలు నచ్చాడా? ఎందుకు అసలు నచ్చాడు నీకు? ఆయన యాటిట్యూడ్, వాడి బిహేవియర్ నాకు నచ్చదు. అంటే విష్ణుప్రియ బాగా ఆడుతుంది. విష్ణుప్రియకి ఎక్కువ ఫోకస్ అంతా పృథ్వీ పైన పెట్టడం వల్ల గేమ్ కి ఎఫెక్ట్ అవుతుంది. గేమ్ ఆడలేకపోతుంది ఆమె. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నీ ఫేవరెట్ ఎవరు? అవినాష్. అవినాష్. ఎందుకు అవినాష్? అవినాష్ నాకు ముందు నుంచి అలా ఇష్టం, కమిడియన్ కాబట్టి. ఆయన కామెడీ అయినా అన్ని బాగుంటాయి. బిఫోర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే నువ్వు ఏ చెప్తావు? అంటే ఎప్పుడు బాగుందంటావు గేమ్? ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ కామెడీ అన్ని ఉన్నాయి. బిఫోర్ అయితే ఏం లేదు, కంటెంట్ కూడా లేదు చూడనికి. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ కామెడీ అయినా ఏదైనా దాని తర్వాతనే ఉంది. అంటే బిగ్ బాస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఏదో సరదాకి తీసుకొచ్చారు అని అన్నారు. లైక్ ఇప్పుడు చూస్తుంటే వరుసగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు కదా. సో నీకు ఏమనిపిస్తుంది? అట్లాంటి బయట కార్డ్ ఎంట్రీసే బాగా ఆడుతారు నా దృష్టిలో అయితే. అంటే పర్ఫార్మెన్స్ అంటే నబీల్, నిఖిల్ వాళ్ళు బాగా ఆడుతారు, కానీ ఎంటర్టైన్మెంట్ అన్ని అయితే వైల్డ్ కార్డ్స్ వాళ్ళే బాగా ఆడుతారు. గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బయటికి వెళ్ళడం కరెక్టా రాంగా? ఆమె హెల్త్ కాబట్టి కరెక్టే అనిపిస్తుంది. ఆమె లాస్ట్ సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ 4 లోనే వెళ్ళిపోయింది. అది తెలిసి కూడా మళ్ళీ తీసుకురావడం అనేది ఎట్లా అనిపిస్తుంది? అది ఇక బిగ్ బాస్ వాళ్ళకే తెలియాలి, మనకు తెలియాలంటే కష్టం కాక. ఆమె ఉండడం వల్ల హౌస్ లో యూజ్ ఉందా లేదా? ఏం లేదు. ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్? హరితేజ్ యష్మిని ఎలిమినేట్ చేస్తే బాగుండు అని మా ఫీలింగ్. ఎందుకు యష్మి ఎలిమినేట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నీకు? ఏమో, ఆమె కూడా అంటే ఆమె కంటే ఆమెతో పోల్చుకుంటే హరితేజ బెటర్ అక్క. అదే యష్మిని కాపాడడానికి బిగ్ బాస్ టీమ్ ఆమెను ఎలిమినేట్ చేశారు హరితేజ్ అని అంటున్నారు కదా, నువ్వేమన్నా? మేబీ కావచ్చు. గౌతమ్ ఓవర్ అగ్రెషన్ తగ్గిందా, అంతే ఉందా? గౌతమ్ మంచిగా బాగానే ఆడుతుంది. థ్యాంక్ యూ.